ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ కింద మంచి స్నాక్ ఐటెం చేసుకుందామా. తక్కువ ఆయిల్ పీల్చుకొని చాలా క్రిస్పీగా కరకరలాడుతూ రుచి మాత్రం మాటల్లో చెప్పనవసరం లేదండి. 1కి 10 తింటారు, అంత కమ్మగా ఉంటాయి. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎలా చేయాలో చూద్దాం. 1/2 కేజీ పొడి బియ్యం పిండి, 4 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 పుదీనా కట్టలు, 4 స్పూన్లు తెల్ల నువ్వులు, 10 పచ్చిమిర్చి, అరించి అల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. తయారీ విధానం: ఒక పెద్ద గిన్నె తీసుకొని జల్లించి పెట్టుకున్న 1/2 కేజీ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చక్కెరకి ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోవాలి. తర్వాత ముందే నానబెట్టి కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మొత్తం వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర కచాపాచాగా దంచుకొని దీంట్లో వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలో వేడి చేసుకున్న ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవడం వల్ల ఈ చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని ముద్దలా కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు పోసుకొని కలుపుకోకూడదు. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పిండి అనేది పలచబడిపోద్ది. అందుకని కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోసుకుంటూ అలా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ ముద్ద అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఈ పిండి మీద తడి ఆరిపోకుండా ఏదైనా తడి క్లాత్ నీళ్లు పిండేసి వేసుకోవాలి. నేను తక్కువ మొత్తంలో కలుపుకున్నా కాబట్టి ఏ క్లాత్ వేయటం లేదు. తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఏ సైజులో ఉండలు కావాలో చేసుకోవాలి. తర్వాత లోటాకి ఒక కవర్ చుట్టి ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటే త్వరగా అయిపోతాయి. వీడియోలో చూపించినంత మందంగా ఉంటే సరిపోయింది. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చెక్కలను తీసుకొని వేసుకొని ఓ పక్క వేగాక మరో పక్క తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతే, కరకరలాడే పుదీనా చెక్కలు రెడీ అయిపోయినాయి. ఏదైనా గాలి చొరవని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.